హలో ఎవ్రీవన్. హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జారా కిచెన్. సో ఈరోజు ఏం లేదండి, లైక్ చాలా ఫుల్ రెయిన్ ఇక్కడ. ఎంత రెయిన్ అంటే బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. సో రెడ్ అలర్ట్ వేస్తున్నారు. సో జాగ్రత్త, ఇంట్లోనే ఉండండి, ఆరాంగా తిని హాయిగా ఎంజాయ్ చేయండి సాటర్డే సండే వీకెండ్. సో ఈరోజు నేను చికెన్ రోస్ట్ చేశానండి. సో ఏం లేదు, చికెన్ తీసుకున్నాను 1/2 kg. సో చిల్లీ పౌడర్ అండ్ టర్మరిక్ పౌడర్ అండ్ కార్న్ పౌడర్ అండ్ లైక్ కొరియండర్ పౌడర్, ఆ తర్వాత సాల్ట్ వేసాను, ఆ తర్వాత శనగపిండి వేసాను. అది అసలు టేస్ట్ ఎలా ఉంటుందంటే నిజంగా అమ్మా, ఇట్స్ అన్బిలీవర్. సో నేను కర్డ్ కూడా వేసాను అండ్ జింజర్ పేస్ట్ వేసాను. ఓకేనా. సో అంతా వేసిన తర్వాత ఒక కడాయిలో నూనె వేసుకొని, సో కొంచెంసేపు మ్యారినేట్ చేసుకుంటే, కొంచెంసేపు అంటే ఇప్పుడే కదా, సో అది కొంచెంసేపు మ్యారినేట్ చేసి నేను పక్కన పెట్టుకున్నాను. ఓకే. సో కొంచెం కలర్ కూడా వేసుకుంటాను, కొంచెం రెడ్గా అవ్వాలి అని. చికెన్ నాకు బాగుంటుంది కలర్ఫుల్ చికెన్. ఓకే. కొంచెం కలర్ ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వేస్తే కొంచెం ఇదైపోతుంది. ఇంకోటి ఏంటంటే, నేను కేఎఫ్సి టైప్ చికెన్ కూడా చేశాను. దీనికే లైక్ అటుకులు ఉంటాయి కదా, అది మిక్సీలో పట్టి ఆ అటుకులు, గుడ్డు ఉంటే బాగుంటుంది. బట్ మా ఇంట్లో మా హస్బెండ్ ఎగ్ది తినరు యాక్చువల్గా, యాడ్ చేసినా కూడా. సో దట్ ద రీజన్ ఐ జస్ట్ యాడెడ్ ఓన్లీ అటుకులు మిక్సీలో వేసేసి దానికి కొంచెం పైన అటుకులో డిప్ చేసి అది కూడా ఫ్రై చేశాను. జస్ట్ చికెన్ ఫ్రై. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా టేస్ట్. అండ్ నేను మిల్కీ మిస్ట్ ఇది కూడా ఏంటి లైక్ క్రీమ్ కూడా యాడ్ చేశాను, దానికి క్రీమ్ యాడ్ చేశాను. ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. ఎప్పుడు కూడా మీరు ఫ్రైస్ ఏమైనా చేయాలంటే, ఇఫ్ యూ హ్యావ్ ఇన్ యువర్ హోమ్ లైక్ మిల్కీ మిస్ట్ క్రీమ్ అంటారు దానికి, అమూల్ క్రీమ్ ఎలాగో ఇది మిల్కీ మిస్ట్ క్రీమ్, సరేనా. సో ఇంకోటి ఏంటంటే, ఈరోజు చాలా బాగా టేస్టీగా వచ్చాయి చికెన్. యాక్చువల్గా ఇది వచ్చి అటుకులు, అదే చెప్పాను కదా. సో అటుకులు, దాని పౌడర్, సో నేను బాగా డిప్ చేసి, సో టేస్ట్ అయితే అసలు అది ఎవరు తినలేదు. ఇదే డిప్ చేసిన అటుకులు, ఇది బాగున్నాయి టేస్ట్, ఇదే చేయన్నారు. ఇది అట్టే పెట్టేశాను. సో మళ్ళీ, సో ఇది అటుకులుది అంటే దాన్ని డిప్లో చేసి చూడండి, నా లైక్ చేయండి.